ఎవరు రాశారు ఈ కీర్తన? వరహ కుమార్ రాశారు. 43 మనం రాత్రి చూసాము. అయితే 42 అంత ఎక్కువ సమయం మనం చూడలేం, కానీ ఆరాధనకు ప్రయోజనకరంగా ఉండేలాగా కొన్ని సంగతులు పైపైన సమ్మరి చూసే ప్రయత్నం మనం చేస్తాము. మీరు ఆసక్తిని వాడు దాన్ని ఎక్కువ ధ్యానం చేసే ప్రయత్నం చేయండి. ఈ 42వ కీర్తన ప్రారంభంలోనే టైటిల్ శీర్షిక అంటాం కదా, మనం దాని గురించి ఎక్కువసేపు మాట్లాడుకోలేదు, కానీ వాడు రాశాడని మనం మాట్లాడుతున్నాం. అక్కడ ఇంకో మాట ఉంది, వరహ కుమార్ రచించింది దైవ ధ్యానం, మెడిటేషన్. ధ్యానం అంటే ఏమిటి? రకరకాల ఆలోచనలు, వాళ్ళు ఏం చేశారు, మనసులో ఏమి పెడుతుంది, ఆ సంగతులన్నీ ఉన్నాయి. కాబట్టి 42 మెడిటేషనే, 43 కూడా మెడిటేషన్. కీర్తన గ్రంథంలో ప్రత్యేకత ఏంటంటే ఇట్స్ ఎ మెడిటేషన్ అండ్ ఏ సాంగ్. కీర్తన కదా, అది పాటలాగా ఉంటుంది. పాట అన్నప్పుడు కవితాత్మకంగా పొయిటిక్గా ఉంటుంది, పాటకు ఉండే లక్షణాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళ జీవితంలో అనుభవాలు ఉంటాయి. ఇది మరి ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది ధ్యానం అంట. దేవుని గురించి, తన పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నాడు, మెడిటేట్ చేస్తున్నాడు. తను ఏదైతే మెడిటేట్ చేస్తున్నాడో దాన్నే పాటలాగా రాస్తున్నాడు. ఇది పాట అనడానికి కీర్తన చెప్పడంతో అర్థమైపోతుంది, కానీ మనం చదువుతూ ఉంటే కూడా ఇది పాట అని మనకు అర్థం అవుతుంది. మీరు చూడగలిగితే 5వ వచనం, నా ప్రాణమా ఈవేళ కృంగిన్నావు, నాలో నీవేళ తొందరపరుచున్నావు. నిన్న మాట్లాడుకునే దేవుని నిరీక్షించుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు అని చెప్పుకొంచు, ఇంకను నేను ఆయనను స్తుతించేదాను. తర్వాత ఆఖరి వచనం 11వ వచనం సేమ్ అదే ఉంది, యాసిటీస్గా ఉంది. ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఓ పాట పల్లవి మళ్ళీ మళ్ళీ ఉంటాం, రిఫ్రైన్ అంటాం కదా, కోరస్ అంటాం కదా, తను ఏదో కొన్ని మాటలు తన హృదయాన్ని కుమరిస్తున్నాడు, రకరకాలు మాట్లాడుతున్నాడు. మధ్య మధ్యలో నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నాడు. నిన్న చూసిన కీర్తన లాగానే తన పరిస్థితి ఏమిటో మనకు తెలియదు, కానీ ఏదో ఒక సమస్యలో ఉన్నాడు. తనకి ఎవరితోనో చాలా ఇబ్బంది ఉంది, వాళ్ళని అతను గెలవలేడు, కానీ విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు. అయితే ఈ 42వ కీర్తన ఇంకొంచెం మనకి ప్రాక్టికల్గా మనకు దగ్గరికి వస్తుంది. రాత్రి మనం ఏం చూసామంటే 43వ కీర్తన మాట్లాడుకుంటూ 42లో కొన్ని మనకి ఉపయోగపడే ఉన్నాయి. రాత్రిపూట తను ఎలా గడుపుతాడు, ఎలా పాటలు పాడుకుంటాడు, ఎలా ఆ డిప్రెషన్ ఓవర్కమ్ చేస్తాడో మాట్లాడు. ఈరోజు కూడా 1-2 సంగతులు మనం చూద్దాం ఆరాధనకు ప్రయోజనకరంగా. తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. నా ప్రాణము దేవుని కొరకు కృష్ణ గురించున్నది, జీవము గల దేవుని కొరకు కృష్ణ గురించున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను అని, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనపడేదను అని కృష్ణ గురించి. నిన్న మాట్లాడుకున్నట్టుగా బాగా పాపులర్ అయిన వచనాల్లో మొదటి వచనం క్యాలెండర్ మీద, గోడల మీద ఉంటాయి. అదేంటి ఎవరికి తెలియదు. నేను ఒకసారి ఒక ఇంట్లో ఉంది, తుర్పి నీటిలు వాగుల కొరకు ఆశ అంటే ఏంటన్నా, ఏం అట్లా రాశారు అంటే మనం ఒకసారి ఆలోచించాం. పాటలు పాడుకుంటాం, యాజ్ ద డీర్ అండ్ ఆఫ్ ద వాటర్స్. నేషనల్ జాగ్రఫిక్ ఛానల్లో, లేకపోతే యానిమల్ ప్లానెట్, లేకపోతే ఇట్లాంటి టీవీలు మీరు చూసే అలవాటు ఉంటాయి. యూట్యూబ్లో యానిమల్స్ లాంటివి చూస్తే మీకు అర్థం. టైగర్ ఒక జింక వెంట పట్టేప్పుడు చూసారు, అది పరిగెత్తా ఉంటుంది. ఇది వదలదు, టైగర్ అదే వదలదు కదా. అసలు 4 అడుగులు వేసి దొరకదని వదిలేస్తాను, ఎంతైనా పరిగెత్తాను, దొరికే వరకు పరిగెత్తాను. మరి ఈ దుప్పి లేకపోతే ఈ జింక ఇదేం చేయాలి? ఎంతవరకు తప్పించుకోగలిగితే అంతవరకు తప్పించుకోవాలి. ఏ పరిగెత్తాలని ఆగిపోతే ఏమవుతుంది?
చచ్చిపోతుంది, ప్రాణం పోతుంది. పరిగెత్తడం అంటే ఏంటో మనకు అర్థం కావట్లేదు చాలాసార్లు. టీవీ చూస్తూ మనకు అలవాటు కానీ పరిగెత్తడం మనకు తెలియదు. 4 అడుగులు వేస్తే ఏమవుతుంది? ఆయాసం వచ్చాక కూడా వెనకాల పులిని తరుగుతూ ఉంటే ఏం చేయాలి చెప్పండి? ఊపిరి లేదు, ఆయాసం వచ్చేస్తుంది, రొప్పుతున్నాము, పరిగెత్తి ఓపిక లేదు, అస్సలు కదలలేదు. కానీ వెనక టైర్ ఉంది, ఏం చేయాలి? రన్నింగ్ ఫర్ లైఫ్. పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తా ఉంటుంది. ఆ టైగర్ ఏమన్నా సర్లే వదిలేస్తున్నాను కదా, పరిగెత్తాము పరిగెత్తాం. ఎంతసేపు పరిగెత్తాలి? ఎంతసేపు పరిగెత్తాలి చెప్పండి, జవాబు చెప్పండి. ఎంతసేపు పరిగెత్తాలి? ఎంతసేపు అయినా పరిగెత్తాలి. అంటిల్ ద టైగర్ క్విట్స్. ఎక్కడో పరిగెత్తి 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 అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి చూసారుగా జింకలు ఎలా పరిగెత్తి ముందుకంటే వెనకంటే తప్పించుకుంటే ఏదేదో చేస్తూ ఉండేది. ఆ పులికి మాత్రం దొరకకూడదు. పరిగెత్తి 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 ఎంతసేపు పరిగెత్తుందో మనకు తెలియదు. ఎక్కడో చోట అలుపు ఎవరికి రావాలి? ఆ పులికి రావాలి. అనవసరం లేదు, దొరకట్లేదు పులి అనుకోవాలి తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఒక్కోసారి పులి వెనక్కి వెళ్ళిపోతుంది, అది వదిలేసాను. అప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు ప్రాబ్లం. ఏంటి ఇట్లా పరిగెత్తాను కాబట్టి పులి వెళ్ళిపోయింది కాబట్టి నేను సేఫ్ అనుకోవటానికి లేదు. ఎందుకంటే ఆయాసం రొప్పడం స్టార్ట్ అవుతుంది. బాగా పరిగెత్తి ఏమవుతుంది? విపరీతమైన దాహం కలిగి. ఎంత దాహం కలుగుతుందంటే ఇప్పుడు ఆ జింక అర్జెంటుగా వెళ్ళి వాటర్ తాగాలి. ఆ వాటర్ తాగకపోతే ఏమవుద్ది? చచ్చిపోతుంది. వేటాడినా చచ్చిపోద్ది. ఆ పులి వదిలేసాక దాహం తీర్చుకోకపోయినా కూడా అది పేరు చేయలేదు కాబట్టి చచ్చిపోతుంది. అప్పుడు మళ్ళీ పరుగు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దేనికోసం? ఇప్పుడు ఎవరు తరమట్లా, కానీ ఇప్పుడు నేను దేనికోసం వెళ్ళాలి? ప్రధానికి ఇక్కడ ఉందంట నంద్యాలలో టికెట్ బుక్ చేసుకుని వెళ్తామా? అర్జెన్సీ, ఇప్పుడే వెళ్ళిపోవాలి. ఎంత లేట్ చేస్తే నాకు అంత ప్రమాదం. నేను గబా గబా వెళ్ళి ఆ నీళ్లు తాగితే కానీ నేను మళ్ళీ శారదీని ధైర్యం తెచ్చుకుని మళ్ళీ ఆగితే మళ్ళీ ఒకే టైగర్ కనిపిస్తే మళ్ళీ పరిగెత్తాను. మామూలు అడవలేదు కాదు, కానీ నేను అర్జెంటుగా ఏం చేయాలి? నీళ్లు తాగాలి. కీర్తనాకారుడు ఆ ఇమేజ్ వాడుతున్నాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగైతే ఆరాటపడి ఇక్కడ ఎక్కడో ఉండాలి అని ఎత్తుక్కుంటా 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 వెళ్తాం. తనకి తెలియని అడవిలో వాటర్ని ఎత్తుక్కోవడం ఎంత కష్టం. యానిమల్స్ బస్సు కడతాయి, ఇక్కడ ఎక్కడో వాటర్ ఉందేమో, అలా వెళ్ళటమే. డెస్పరేట్ కండిషన్ లో ప్రాణం కాపాడుకోవటానికి ఒక జింక, ఒక దుప్పి ఎలాగైతే పరుగు తీస్తుందో ఆ దృశ్యాన్ని కీర్తనకారుడు పోల్చుకుంటున్నాడు. నా ప్రాణము దేవుని కొరకు కృష్ణగుంచు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచును, జీవము గల దేవుని కొరకు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడు. రాత్రి మాట్లాడుతున్నాం, మనకి ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్య మనల్ని అయితే దేవుడి వైపు తీసుకువెళ్ళాలి, లేకపోతే నేనేం చేస్తుంది? దేవుడికి దూరం చేస్తుంది. ఈయన ఏ సమస్యలోనూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, నేను దేవుడికి దగ్గర, నాకు ఈ టైంలో ఎవరు కావాలంటే దేవుడు కావాలి. నిన్న మనం చూసాం 43వ కీర్తనలో, నాకు నీ వెలుగు నీ సత్యం కావాలి అని అన్నప్పుడు ఆయన సమస్యకు పరిష్కారం రాలేదట. కానీ ఆయనకి కొంత ఏదో అర్థమైతే వెళ్ళి దేవుడి సన్నిధికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి పాటలు పాడుకుంటుంది. ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదాను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడదు. ఇశ్రాయేలు ప్రజలకి అదొక డిజైర్ ఉండేది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడో చెదిరిపోయి ఎక్కడెక్కడో ఉండేవాళ్ళు. సంవత్సరానికి ఒకసారి కొన్ని నిర్ణీత సమయాల్లో యెరూషలేము దేవాలయానికి వాడికి ఒక ఏదో ఫెస్టివల్ లాగా పెట్టి ఆ టైంకి మీరు కంపల్సరీ రావాలని చెప్పేవాడు. మనకు తెలుసు కదా, యాత్ర కీర్తనలను మనం
చదువుకుంటాం చెప్తున్నాం. ఆ ట్రావెల్ చేసేటప్పుడు ఆ వాటర్ బాటిల్తో వెళ్ళాం. ఎప్పుడు వెళ్తాను, ఎప్పుడు చూస్తాను. ఎప్పుడు 6 నెలలు అయింది, మళ్ళీ దేవుని సన్నిధికి వెళ్ళాలి, మళ్ళీ ఏదో కృతజ్ఞత అర్పించాలి, మళ్ళీ బలి అర్పించాలి, ఏదో ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, దేవుడిని మళ్ళీ నేను ప్రసన్నం చేసుకోవాలి. ఒక డిజైర్, తృష్ణ అంటే మీకు అర్థమవుతుందా? తృష్ణ అంటే మీకు అర్థమవుతుంది? అది మోర్ దాన్ ఏ డిజైర్. దాహం, దేవుడి పట్ల ఒకలాంటి దాహం. అది దేవుడి దగ్గరికి వెళ్తే కానీ ఆ దాహం తీరదు. నేను ఎప్పుడు దేవుడి సన్నిధికి వెళ్ళాలి, ఎప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి నా సమస్య చెప్పుకోవాలి, ఎప్పుడు దేవుడి కాళ్ళు పట్టుకోవాలి అన్న ఒక తృష్ణ ఈ కోరకుంటారు కీర్తనకారులకు ఉంది. మొదటి 2 వచనాలు ఏం చెప్తున్నాయంటే దేవుడి పట్ల తనకున్న డిజైర్ మాట్లాడి ఒక దుప్పితో తాను పోల్చుకున్నాడు. నా సమస్య ఏదో నన్ను తరుగుతుంది, నేనేమో నీ దగ్గరికి పరిగెత్తుకుంటాను, వేరే ఆల్టర్నేటివ్ నాకేం లేదు. దుప్పి ఎక్కడికి వెళ్ళాలి? నీళ్ళ దగ్గరికి వెళ్తే కానీ నీళ్ళ దగ్గరికి వెళ్తే కానీ శాంతి, నీళ్ళ దగ్గరికి వెళ్తే కానీ అది ప్రాణం నిలబడుతుంది. నాకు కూడా వేరే పరిష్కారం ఏం లేదు. నేను ఇప్పుడు అర్జెంట్గా ఎక్కడికి వెళ్ళాలంటే దేవుడి దగ్గర, దేవుడి పాద సన్నిధిలో కూర్చోవాలి. దేవుడి దగ్గరికి వెళితే కానీ నాకు ఈ దాహం లేదు. ఈ సమస్య నేను అధిగమించాలంటే నాకు వేరే పరిష్కారం లేదు. రన్నింగ్ టువర్డ్స్ గాడ్, పరిగెత్తుకుంటూ దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఏంటి ఈ సమస్య అంటే 3వ వచనంలో చెప్తున్నాడు, నీ దేవుడు ఏమాయను అని వారు నిత్యము నాతో అంటున్నారు. ఎవరో కొంతమంది ఉన్నారు పక్కన మన్నాడు, వాళ్ళు హెల్ప్ చేయరు కానీ మధ్యలో చిన్న డైలాగ్ వేస్తాను. కాదక్క, ప్రార్థన చేస్తావు కదా, పాపం రెగ్యులర్గా వెళ్తావు కదా, నీకెందుకు ఇట్లా అయింది అనగా ఇంకా అసలు ప్రాబ్లంకి డీటెయిలే కాబట్టి ఎక్కువ వస్తుంది. వీళ్ళందరికంటే రెగ్యులర్ లేదు, నాకే ఆన్సర్. వాళ్ళు అంటారు నీ దేవుడు ఏమాయను, ఏమైపోయాడే. నా ఫ్రెండ్ ఒకడు అడిగాడు, నీకు రావడం ఇంతగా మాకు రావాలి ప్రాబ్లమ్స్, మేము దేవుడు దెయ్యం లేకపోతే తిరిగేస్తున్నాం, మాకేమీ లేవు. దేవుడు నీకు వచ్చినాయి ఇక్కడ ఏం చెప్పడానికి, నేను మాకే వస్తారా అని చెప్పనా, మాకు రావురా అని చెప్పనా? ఏమయ్యాడు నీ దేవుడు అని అడిగితే నీ దగ్గర ఆన్సర్ లేదట. రాత్రి మగళ్ళు కన్నీటే నాకు అనుకోవాలి. ఏమయ్యాడు దేవుడు అంటే నా దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకో మరి దేవుడు మౌనంగా ఉన్నాడు, ఎందుకో దేవుడు జవాబు ఇవ్వట్లేదు. రాత్రి చూసాం కదా 43 అన్నాడు, త్రోకేసావా, పట్టించుకోవట్లేదా, ఏమో నాకు తెలియదు. ఏమో దేవుడు మాకు ఎందుకు ప్రార్థన జవాబు ఇవ్వట్లేదో ఏమో అని ఎప్పుడైనా అంటాక మీకు మనసు వస్తా పర్లేదనండి, ఏమో తెలియదు కదా, తెలియనప్పుడు తెలియదు అంటే ఏమైంది, అదే పెద్ద అవిశ్వాసం ఏం కాదు. రాలేదు, ప్రార్థన చేస్తున్నాం, ఆన్సర్ రాలేదు. కానీ రాలేదు కాబట్టి లేదు, రాలేదంటే అది నా విశ్వాసాన్ని ఏమాత్రం ఏదో సమస్య ఇంకి ఏడ్చుతున్నాడు. కదా కన్నీళ్ళు నాకు అన్నపానం లాగా. 4వ వచనం మీరు గుర్తుపెట్టుకోండి, బ్యూటిఫుల్ వర్స్. జన సమూహముతో పండగ చేర్చున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రము చెల్లించు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకున్నాను. శ్రమానుభవంలో ఉన్నవారు, రాత్రి మాట్లాడుతున్నాం, పాటలు పాడుకోండి, ప్రార్థన చేసుకోండి, క్రమంలో వస్తే గతంలో జరిగిన మంచి విషయాలను గుర్తు చేసుకుంటారు. కన్నీళ్ళే నాకు అన్నపానాలు, ఇక నా లైఫ్ ఏం అర్థం కావట్లేదు, పారిపోవడం, ఆ శ్రమలు తరుగుతూ ఉంటాయి, పారిపోతే ఎంతకాలం ఇట్లా, ఎంతకాలమో తెలియదు, బట్ పారిపోతున్నాం. కానీ ఏడుపు తప్ప నాకు లైఫ్లో ఏం మిగలేదు అనుకుని ఈయన కూడా మళ్ళీ ఏమంటాడంటే అప్పుడప్పుడు వెనక్కి తిరిగి గతాన్ని గుర్తు చేసుకుంటాడు. మంచిగా సెలబ్రేట్ చేసుకొని దేవుని స్తుతించి ఆరాధించిన సందర్భాలు, దానికి కారణాలు వెతుకుంటాడు.
ఆ రోజులో దేవుడు నాకు ఇట్లా చేశాడు, అప్పుడు నేను దేవుడిని ఇలా స్తుతించాను, అప్పుడు నాకు ఈ అద్భుతం చేశాడు, అప్పుడు నాకు ఈ సహాయం చేశాడు, ఈ మేలు ఈ ఉపకారం చేశాడు. ఏమన్నాడు? సమూహంతో నేను వెళ్ళిన సంగతి, అందరూ కలిసి వెళ్ళటం, దేవుని స్తుతించడం, దేవుడి గురించి చెప్పటం, కొంతమంది దేవుడి దగ్గర నడిపించాడట. నేను దేవుని మందిరములకు వారిని నడిపించిన సంగతి కొంతమందికి ఈయనే చెప్పాడు, కొంతమందిని ఆయన దేవుని సన్నిధికి తీసుకొచ్చాడు. రండి, బాగుంటుంది అక్కడ. ఆ దేవుడి గురించి చాలా సంగతులు చెప్పుకుంటూ ప్రజలను తీసుకెళ్ళాడు. ఆయన గుర్తు చేసుకుంటున్నాడు. ప్రజలందరినీ దేవుడి వైపు తీసుకువెళ్ళాలని ఒకలాంటి పనులు అప్పట్లో చేశాను. దేవుడు నాకు సహాయం చేశాడు. ఇప్పుడు నా పరిస్థితి ఆరున్నది. ఇప్పుడు ఆ ప్రజల వల్ల నా వెనకాల లేరు, నేను వాళ్ళని నడిపించే పరిస్థితుల్లో లేను, నాకేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు. ఒకటి తన గతాన్ని గుర్తు చేసుకొని గుర్తిస్తాడట, తన సమస్యను బట్టి చెప్పుకుంటున్నాడట. నా ప్రాణం నాలో కరిగిపోతుంది. ప్రాణం కరిగిపోయినప్పుడు ఏం చేయాలి? మళ్ళీ అలో బలం అందుకుంటున్నాడు. నా ప్రాణం నాలో నువ్వెందుకు కృంగిపోయావు? డోంట్ లెట్ గో డౌన్. నేను నువ్వే దొంగ తీసుకోవద్దు, నేను నువ్వే పైకి పుషప్ చేసుకో. అలాంటిది 6వ వచనం. యోర్దాను, హెర్మోను, తర్వాత మిసాలు. ఎగ్జాక్ట్లీ పదాలు ఎందుకు వాడాడో మనకు తెలియదు, కానీ ఎక్కువ మంది బైబిల్ పండితులు ఏమంటారంటే, మనకు తెలిసి యోర్దాను దగ్గర అద్భుతం జరిగింది, హెర్మోను తర్వాత పాత్ర కొన్ని స్టోరీస్ ఉన్నాయి. గుర్తు చేసుకున్నాడేవో, అప్పుడు అలా చేసావు, అప్పుడు అలా చేసావు, అప్పుడు అలా చేసావు, అప్పుడు ఆ పర్వతం దగ్గర అలా గుర్తు చేసావు, అలా మాట్లాడావు, అవన్నీ గుర్తు చేసుకున్నాడు. ఎందుకంటే ఇలా మాట్లాడుకున్నాం, శ్రమలో ఉన్న వ్యక్తి వెనక్కి చూసుకొని దేవుడు ఏమి చేశాడో గుర్తు చేసుకోవడం అనేది ఒక క్రైస్తవ సాంప్రదాయం. ఎందుకంటే ఇన్ని చేసిన దేవుడు ఇది కూడా చేస్తాడనే ఒక విశ్వాసం నీలో మళ్ళీ కలగటానికి ఆ పాత జ్ఞాపకం చేస్తుంది. 103వ కీర్తన సారాంశం, నా ప్రాణం దేన్ని మరొకరు ఏం చేసుకోవాలి? గుర్తు చేసుకోవాలి. ఆయన చేసిన ఉపకారం దేన్ని మరొకరు, అవన్నీ గుర్తు చేసుకో, సూచిస్తా ఉండే. ఎందుకంటే అవి నీకు ధైర్యాన్ని ఇస్తాయి, విశ్వాసాన్ని పుట్టిస్తాయి, నీకు ఆశను పుట్టిస్తాయి. 22వ కీర్తనలో కూడా మనకు కనపడుతుంది. చూస్తారు ఒకరి ఒకసారి కూడా గుర్తు చేసుకున్నాం. 22వ కీర్తనలో చాలా విచిత్రంగా ఉంటుంది. మనకు సమయం లేదు కానీ జస్ట్ అలా కట్ చేసి మరి అనుకో చేస్తాను. మొదటి వచ్చిన ఏమన్నాడు? నా దేవా, నన్ను విడిచిపెట్టేశావు, నా ఆత్మధ్వని వినట్లేదు, నేను పగలు మొరపెడుతున్నాను, రాత్రి పూటలో నాకు ఉత్తరం ఇవ్వట్లేదు అన్నాడు. 2వ వచనం వరకు. 3వ వచనం ఏమన్నాడు? ఇశ్రాయేలు చేసిన అక్రమాల మీద ఆశలు మా పితరులు ఎందుకు నమ్మికించారు, వారిని ఎందుకు నమ్మికించగానే వారిని రక్షించారు, వారిని మొరపెట్టి విడుదల పొందారు. ఏం చేస్తున్నాడు? ఒకవైపు ఏమో తన బాధంతా చెప్పుకుంటున్నాడు, ఏంటయ్యా వదిలేసావు మమ్మల్ని అంటున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు? గతం గుర్తు చేస్తున్నాడు, అప్పుడు ఇలా చేసావు, అప్పుడు ఇలా చేసావు. ఇది మిక్స్డ్ ఫీలింగ్స్ అన్నమాట. ఒకవైపు ఏమో తన బాధ, మరోవైపు ఏమో గతంలో దేవుడు చేసిన క్రియలన్నీ, కృపలన్నీ గుర్తు చేసుకుంటూ మళ్ళీ ధైర్యం తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. అలాగే 6, 7 తన కండిషనే చెప్తున్నాడు, 8 తన కండిషనే చెప్తున్నాడు. కానీ 9 అన్నాడు, గర్భం నుండి నన్ను తీసిన వాడు నువ్వే కదా, నీవే కదా. నాకంటే చిన్నప్పటి నుంచి ఏం జరిగిందో గుర్తు చేసుకుంటున్నాడు. మామూలుగా చెప్పాలంటే మీకు సింపుల్, మీరు మామూలు మనసు పొందిన దగ్గర నుంచి లెక్కేసుకోండి మీ జీవితాన్ని. అప్పుడలా లెక్కేస్తా ఉంటే మీకు ఎన్ని లిస్ట్ వస్తాయండి. అవన్నీ నిజంగా కనుక మీరు కూర్చొని గుర్తు చేసుకొని వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే మెల్లగా మీకు ఏం కలుగుతుంది? ఇప్పుడు కలిగింది కూడా ఏదో టైం అది దేవుడు సాల్వ్ చేస్తాడు. ఎన్ని చేసిన దేవుడు ఇది ఒకటే చూసి ఇంగ్లీష్లో బాగుంది, ఎవరన్నారు? దిస్ టు షల్ పాస్. ఇది కూడా దాటుకొని వెళ్ళిపోతాం, పెద్ద సమస్య. ప్రస్తుతానికి ఈ సమస్య, బట్ ఇది కూడా దాటేస్తాం.
గతాన్ని గుర్తు చేసుకుంటూ దేవుడిని స్తుతించే ఒక సాంప్రదాయం కోరహు కుమారుడు మనకి నేర్పిస్తున్నాడు. దావీదు కీర్తనకారుడు కూడా మనకి నేర్పిస్తున్నాడు. వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. 6వ వచనం అవన్నీ గుర్తు చేసుకున్నారు, ఎక్కడెక్కడ ఏమేమి చేశాడు. 6వ వచనం చివరిలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, గుర్తు చేసుకుంటున్నాను. గతంలో ఏమేమి చేశావు, ఎప్పుడెప్పుడు ఏమేమి చేశావు, ఎలా రక్షించుకున్నావు, ఏమేమి చేశావు, ఇటువంటి దుర్భరమైన పరిస్థితులు వచ్చినప్పుడు అద్భుతంగా ఎలా జోక్యం చేసుకుని జవాబిచ్చాడు, అస్వస్థతకు గురైనప్పుడు ఎలా బాగు చేశాడు, అప్పుల పాలైపోయినప్పుడు దేవుడు ఎలా సహాయం చేశాడు, ప్రమాదాల నుంచి ఎలా తప్పించాడు, కుటుంబ సమస్యలు ఎలా పరిష్కరించాడు, ఉద్యోగం లేనప్పుడు ఎలా ఉద్యోగించాడు. When we look back, we have a lot of stories to tell. నేను ఇట్లా బయట పరిచయకి రకరకాల ఊడి తిరుగుతూ ఉంటాను, సిస్టర్ ఉంటాడు, మీరు ఎప్పుడన్నా దొరికితే బాగుంది, మా స్టోరీ అంతా మీకు చెప్పాలన్నాను. నాకు ఇష్టమే వింటాం, కానీ ఖాళీ ఉంటుంది. ఆ మధ్యలో గుడివాడ కూరేళ్ళని ఒక ఆంటీ గారు వచ్చింది, వందనాలు చెప్పింది, అయ్యా స్టార్ట్ చేసి చెప్తాం. ఆమెకి ఎంత స్టోరీ ఉందంటే ఆమె 70 సంవత్సరాల వయసు. చెప్తా ఉంది. ఆ పక్కన పాస్టర్ గారు ఎందుకు ఆయన ఇబ్బంది పెడతారు, మీరు భోజనాలు అంటున్నాడు. నేనేమన్నంటే ఆమెకి ఎవరు చెప్పుద్ది, ఆ ముసలాం చెప్పేది ఎవరంటారు, పర్లేదు కొంచెం ఆయుధంగా బాగుంటారు, మీరు చెప్పండి. చెప్తా మధ్య మళ్ళీ ఏడుస్తుంది, కళ్ళు తెలుసుకుంటాడు. ఇంత చేశాడు దేవుడు. Our God is a faithful God, gracious God. ఎంతైనా నమ్మదగిన దేవుడు. అనుదినము ఆయనకు వాత్సల్యం నూతనముగా కొడుతూ ఉంటుంది. వాత్సల్యం కురిపిస్తూ ఉంటాడు, చూపిస్తూ ఉంటాడు. డే బై డే, స్టోరీ ఆఫ్టర్ స్టోరీ, ప్రాబ్లం ఆఫ్టర్ ప్రాబ్లం, ఆన్సర్ ఆఫ్టర్ ఆన్సర్. మన లైఫ్ అంతా వస్తూ ఉంటే పోతా ఉంటే. చాలా చిత్రంగా పోల్చాడు. 7వ వచనం ఏమన్నాడంటే, ఈ దేవుడు మనకు అర్థం కాడట. ఆయన జల ప్రవాహ దారల ధ్వని, విచిత్రంగా ఉంది. నీ జల ప్రవాహ ద్వారాల ధ్వని కరడును పిలుచుచున్నది. ఎవరి జల ప్రవాహాలవి? ఎవరి జల ప్రవాహాలు? చూసేపండి, వచ్చిన చూసేపండి. ఎవరి జల ప్రవాహాలు? నీవి. ఎవరి అలలు? నీ అలలు. దేవుడితో అంటున్నాడు, నువ్వు ఏంటయ్యా బాబు అన్నాడు దేవుడితో. మా కృష్ణ భాష చెప్తున్నాను, ఏంటయ్యా బాబు నువ్వు అర్థం కావట్లేదు. దేవుడట ఆ జల ప్రవాహాన్ని ఇట్లా ఆడి మీదకి వెళ్ళి అంటాడు. మీకు అర్థమవుతుందా? ఒక వరద వచ్చిందన్నమాట మీ మీద, మీరు మునిగి లేచి తట్టుకుని మాత్రం అమ్మాయి బతికారని లోపే ఉంటాడంటే నా సెకండ్ రౌండ్ అంటాడు. మీకు అర్థమవుతుందా? కరడును ఒక కెరటం పోయాక ఏమొస్తుంది, ఇంకో కెరటం వస్తుంది. ఒక అల పోయాక ఇంకో అల వస్తుంది. చాలా మంది అంటూ ఉంటారు, దెబ్బ మీద దెబ్బ తగ్గుతుంది అంటే. ఒక సమస్య పోతే ఇంకో సమస్య వస్తుంది, ఒక ప్రాబ్లం పోతే ఇంకో ప్రాబ్లం వస్తుంది. ఒక 2 వీక్స్ బ్యాక్ నేను తెలంగాణ వెళ్ళాను, 6th లో వెళ్ళాను. ఆ వెళ్ళేటప్పుడు ఏదో అయింది, దేనికో కొట్టుకున్నాను, మోకాలకి దెబ్బలేదు. ఆ మోకాలతో బ్యాండ్ వేసుకుని కొండుకుంటూ తిరిగాను. వచ్చేటప్పుడు మన చేతికి అందరంటే ఊరికి ఒక కట్టేసుకుని వెళ్తామని అని అడుగుతున్నారు. ఒకటి పోతే ఒకటి వస్తుంది అన్నప్పుడు ఒక్కోసారి మనకి విసుగు వస్తుంది, కురిమిపోతాము. గ్యాప్ లేకుండా సమస్య మీద సమస్య వస్తుంటే ఇబ్బందిగా ఉంటుంది. కానీ కీర్తనకారుడు ఏమంటాడంటే, దేవుడే వాటిని పంపిస్తాడు. ఆయన జల ప్రవాహాలని పిలిచాడు, రండి నా కృషి. ఏంటి ఇవన్నీ ఏంటంటే నేనే పంపించాను. అయిపోయింది అమ్మాయి అనుకులో ఇంకో ఆలోచన, ఇదేంటి నేనే పంపించాను. చూడండి అన్నమాట ఎలా ఉంది. నీ జల ప్రవాహాలు ధ్వని, నీ అలలు నీయు, నీ తరంగాలన్నీ నా మీదుగా పొర్లి. మీకు వచ్చే సమస్యలు ఏ కారణం చేత వచ్చినా కూడా
వాటిని ఎవరు మీ మీదకి అనుమతించారు? I don't know why God allowed this, but God allowed this. ఏమో అనుమతించాడు. ఒక తరంగం పోయి ఇంకో తరంగం, ఒక కారణం పోయి ఇంకో కారణం, ఒకళ్ళ పోయి ఇంకో వస్తాను, సమస్య వస్తానంటే అప్పుడు రాస్తున్నాడు ఈ మాట, రాత్రి మాట, అయినను ఈ దెబ్బ మీద దెబ్బ, సమస్య మీద సమస్య, ప్రవాహం మీద ప్రవాహం మీ మీదకి వస్తున్నప్పుడు, దేవుడు దాన్ని అనుమతించినప్పుడు నువ్వేం చేయాలంటే, అయినను పగటి వేళ ప్రవాహం మీద ప్రవాహం నీ మీద సమస్యలు తరంగాల్లాగా ప్రవహిస్తూ ఉంటే, అయినా కూడా పగలు నీ జీవితం జీవించడానికి సహాయం చేసేది ఆయనే, రాత్రి కూడా దాన్ని ఓవర్కమ్ చేసేది ఆయనే. ఎట్లా బతుకుతున్నారు అంటే, పగలెళ్ళిపోతుంది, రాత్రి వెళ్ళిపోతుంది. ఇది క్రైస్తవుడి జీవితం. పగలెళ్ళిపోతుంది, రాత్రి ఎట్లా మేనేజ్ చేస్తున్నావు? వెళ్ళిపోతుంది. దెబ్బ మీద దెబ్బ వస్తుంది, ఏం చేస్తున్నావు? అదే ఇది వెళ్ళిపోతుంది. దట్స్ ద మిస్టరీ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. అలల మీద అలలు కొడతా ఉంటే పగలు కావాల్సిన కృపనిస్తాడట, రాత్రి కూడా కావాల్సిన కృపనిస్తాడట. 9వ వచనం అంటున్నాడు, నన్ను మర్చిపోయావా? మళ్ళీ దేవుడితో అంటున్నాడు, నిన్న మాట్లాడుకున్నాం, శత్రు బాధ చేత దుఃఖాక్రాంతున్నాయి, నేను ఎందుకు సంచరించాలి? అదే వచ్చిన మళ్ళీ ఇక్కడ గుర్తు చేశాడు. ఆశ్రమైన దుఃఖంతో నేను మనవి చేస్తున్నాను, నా స్నేహితులందరూ శత్రువులందరూ అడుగుతున్నాను, నీ దేవుడు ఏమని? స్నేహితులు అడిగితే వేరు, అడిగేదెవరు? శత్రువులు. అంటే వాళ్ళకి చేయాల్సిన ద్రోహం చేసి, కావాలని నా పట్ల వాళ్ళు హాని చేసి, కీడు చేసి, ఏడురా నీ దేవుడు అని అంటున్నారు. అంటే ఏంటి? నీ దేవుడు లేడు, ఆయన ఉన్నా నీకు జవాబు ఇవ్వడు, నీకు సహాయం చేయడు, కాబట్టి నిన్నెవరు ఏం చేయరు, సహాయం చేయరు, మాకు ఏ డోకా లేదని పొగరుగా మాట్లాడటం, మనల్ని కించపరచడం, అవమానపరచడం. వారు తమ మాటల చేత, తమ దూషణల చేత నా ఎముకలు, వాళ్ళనే మాటలకి, వాళ్ళు వేసే నిందలకి, దూషణలకి పాపం ఎంత పెయిన్ కలుగుతుందంటే ఎముకలు విరిచేసినంత బాధపడు. దేవుడు ఏదైనా చేస్తే బాగుంది కదా అనిపిస్తుంది. ఆయన చేయడు, ఉండి మళ్ళీ ఒక ప్రవాహం వస్తుంది. మరి ఇదేంటంటే ఏమంటాడు? నేనే అన్నట్టుగా అంటాడు. కొంత తీసేస్తామంటే చెప్పడు. అంటే మన లైఫే కదా, ఆన్సర్ రాదు, స్ట్రగుల్ అవుతూ ఉంటాం. బయటవాడేమో ఏంట్రా అంటూ ఉంటాడు. ఎవరికి ఆన్సర్ చెప్పలేము. అసలు ఆన్సర్ ఇవ్వాల్సిన ఆయన చెప్పడు. నేనెవరు చెప్పాలి నాకు తెలియదు. ఆడేమో క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటారు. కానీ పగలు బతకడానికి కావాల్సిన గ్రేస్ ఇస్తూ ఉంటాడు, నైట్ గడిపేయడానికి కావాల్సిన గ్రేస్ ఇస్తూ ఉంటాడు. అర్థం కాదు జీవితం. బట్ నేను ఉండి మధ్య మధ్యలో ఏం పర్లేదు, ఆ ప్రాణమా నువ్వేం చేయొచ్చు అంటే, కృంగిపోకుండా, తొందరపడకుండా యెహోవా యందు నిరీక్షణ పెట్టు. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ గాడ్ డస్. దేవుడు చేసేది నాకు అర్థం కాకపోవచ్చు, బట్ దేవుడిని నిరీక్షణ పెట్టుకోవడానికి మాత్రం నాకు ఎక్కువ విద్యాలు మానుంది. ఎందుకు వచ్చింది ఇది? టైం ఉందా? కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే, కొరకు కుమారుల పద్ధతిని మనం తీసుకున్నాం, ఆరాధన సహాయకరంగా తీసుకున్నాం. ఏం తీసుకుంటాం? నృత్యమన ప్రయోజనకరమైన మాటలు. నేను పైన చూస్తాను. ఒకటి ఏం చేద్దాం ఈరోజు ఆరాధనలో?
4వ వచనం ఆధారం చేసుకోండి. తర్వాత 6వ వచనం ఆధారం చేసుకోండి. 5వ వచనం ఆధారం చేసుకోండి. 5వ వచనం ఏముంది? నా రక్షణకర్త, నా దేవుడు, నిరీక్షణ. 4, 6 ఆధారం చేసుకోండి. దేవుడు మీ జీవితం చేసినవి అవన్నీ ఇక్కడ అందరికీ చెప్పవలసిన లేదు, కానీ మీరు మనసులో గుర్తు చేసుకోండి. క్లుప్తంగా దేవుడు ఆరాధించండి. 8వ వచనం ఆధారం. 8వ వచనం ఏముంది? జీవదాత. తర్వాత 9వ వచనం ఏముంది? ఆశ్రయదుర్గమైన దేవుడు. 11వ వచనం బట్ సేమ్ నిరీక్షణ, రక్షణకర్త దేవుడు. కళ్ళ నుంచి ఆరాధన చేస్తున్నాం.